శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి శ్లోకాలను కైలాసం నుంచి భూమి మీదకు తీసుకువచ్చినటువంటి జగద్గురువులు శ్రీ 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 ఆదిశంకరాచార్యుల వారికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఇప్పుడు 17వ శ్లోకం తెలుసుకుందాము. ప్రతిరోజు ఈ శ్లోక జపం చేయుట వలన సాధకుడు గొప్ప కవిగా మారగలడు. ఈ శ్లోక జపశక్తి వలన వాగ్దేవి అమ్మ అనుగ్రహం మనం పొందగలము. ఈ శ్లోక ఉచ్చారణ ఇప్పుడు తెలుసుకుందాము. సవిత్రీభిర్వాచాం శశిమణిశిలాభంగరుచిభిః వశిన్యాద్యాభిస్త్వాం సహజనని సంచింతయతి యః సకర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః వచోభిర్వాగ్దేవీ వదన కమలామోదమధురైః. వాచాం అనగా పలుకులకు, సవిత్రీభిః జనకములైనటువంటి, శశిమణి శిలా భంగరుచిభిః ఎవరైతే చంద్రకాంత శిలలా మెరుస్తున్నారో అని అర్థము. వశిన్యాద్యాభిః సహ వశిని మొదలగు శక్తులతో కూడా, త్వాం నిన్ను, జనని అమ్మా, యః ఎవరైతే, సంచింతయతి చక్కగా ధ్యానించుదురో, సహ వాడు, మహతాం వాల్మీకి మున్నగు మహాకవుల యొక్క, భంగి రుచిభిః రచనల యొక్క చదువులు కలిగినటువంటి, వాగ్దేవి అనగా సరస్వతీదేవి, వదన కమల కమలము వంటి ముఖమందలి, ఆమోద పరిమళము చేత, మధురైః తీపి, వచోభిః సుభాషితముల చేత, కావ్యానాం కవితారచనలు, కర్త చేయువాడుగా, భవతి అగుచున్నాడు అనగా అమ్మా జగజ్జనని చంద్రకాంత శిలా మాణిక్యము వలె ప్రకాశిస్తున్నటువంటి వశిన్యాది దేవతలతో కూడిన నిన్ను వాగ్దేవిగా కొలిచిన వారు మహాకవులు, పండితులు అయి శారదామాత అనుగ్రహంతో గొప్ప కావ్యాలు వ్రాయగలుగుతున్నారు అని అర్థము. సౌందర్యలహరి శ్లోకాలలో ఉన్నటువంటి శక్తిని వర్ణించడం ఎవరితరమూ కాదు. శ్లోక శక్తి కేవలం జపం చేయుట వలనే సాధకుడికి అనుభవంలోకి రాగలదు. ప్రతిరోజు సౌందర్యలహరి శ్లోకాలను జపించి మన జీవితాలను ఆధ్యాత్మికత వైపు నడిపిద్దాము. శ్రీమాత్రే నమః.